యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యేసు తన శిష్యులతో ఏమన్నారు? జవాబు: సంచి, జాలె, చెప్పులు లేకుండా మిమ్మల్ని సువార్తకు పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువయ్యనా అని యేసు తన శిష్యులను అడిగాను. 2. సంచి, జాలె, చెప్పులు లేకుండా మీరు సువార్తకు వెళ్ళినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయనా అని అడిగిన ప్రశ్నకు యేసు శిష్యులు ఏమి సమాధానము చెప్పారు? జవాబు: ఏమీ తక్కువ కాలేదని యేసు శిష్యులు యేసుతో చెప్పారు. 3. యేసు ఇప్పుడు మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళమంటున్నారు? జవాబు: ఇప్పుడు మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు సంచే, జాలి తీసుకుని వెళ్ళమని యేసు చెప్తున్నారు. 4. సువార్తకు వెళ్ళేటప్పుడు ఏది ముఖ్యంగా తీసుకుని వెళ్ళమని యేసు అన్నారు? జవాబు: కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కుని కత్తిని తీసుకుని వెళ్ళమని యేసు చెప్తున్నారు. 5. యేసును గూర్చి నెరవేరవలసిన ప్రవచనం ఏది? జవాబు: ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడును అను ప్రవచనం ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది. 6. ఈ ప్రవచనం ఇప్పుడు ఎందుకు నెరవేరవలసి ఉన్నదని యేసు చెప్పారు? జవాబు: ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నది కనుక ఈ ప్రవచనము ఇప్పుడు నెరవేరవలసి ఉన్నది అని యేసు చెప్పారు. 7. యేసు శిష్యులు యేసుతో అక్కడ ఎన్ని కత్తులు ఉన్నాయి అని చెప్పారు? జవాబు: ప్రభువా, ఇక్కడ 2 కత్తులు ఉన్నాయని తన శిష్యులు యేసుతో చెప్పారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును ఇచ్చి రోగములను స్వస్థపరచు అధికారము తన శిష్యులకు ఇచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుటకు తన శిష్యుల్ని పంపుచు, మీరు ప్రయాణమునకు చేతికర్రనైనను, జాలినైనను, రొట్టెనైనను, వెండినైనను దేనిని తీసుకుని పోవద్దని చెప్పాడు. అప్పుడు యేసు చెప్పిన విధంగా ఇద్దరిద్దరుగా సువార్తకు వెళుతూ తమ వెంట ఏమీ తీసుకోకుండా వెళ్ళారు. అయినా అప్పుడు వారికి ఏమీ తక్కువ కాలేదని యేసు వారికి గుర్తు చేశాడు. అయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు సంచిను, జాలెను తీసుకుని వెళ్ళమని యేసు చెప్పాడు. కత్తి మీ దగ్గర లేకపోతే మీ బట్టనమైన కత్తి కొనుక్కొని వెళ్ళమని యేసు తన శిష్యులకు చెప్పారు. యేసునందు నెరవేరవలసిన ప్రవచనము ఒకటి ఉంది. అదేమనగా ఆయన అనగా యేసు అక్రమదారులలో ఒకటిగా ఎంచబడును అని ప్రవచనము. ఇది నెరవేరవలసిన ప్రవచనము అని యేసు చెప్పాడు. ఆ ప్రవచనము ఇప్పుడు సమాప్తమవుతున్నది. అక్రమదారులైన 2 దొంగలతో కలిసి యేసుని సిలువ వేయబోతున్నారు అనేటువంటి ప్రవచనం ఎప్పుడూ చెప్పబడింది. ఇప్పుడు నెరవేరబోతుంది. అనగా అక్రమదారులైన దొంగలతో యేసును కూడా సిలువ వేయబోతున్నారు. ఆ విధంగా ఈ ప్రవచనము నెరవేరబోతుంది. థ్యాంక్ యూ.